మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. దేవుడే స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఈ లేఖనములు మనకు అనుదినము మన యొక్క ప్రవర్తనను గుర్తు చేస్తున్నాయనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పగ కలహానికి దారి తీస్తుంది, గొడవలకు ఎక్కువగా దారి తీస్తుందని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఏనాడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో అట్టి ప్రేమతో మనం ఈ లోకాన్ని మరి జనులను చూడగలము. ఆ ప్రేమ మనలో ఉన్నటువంటి దోషములన్నిటిని కూడా మరుగు చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఏ రీతిగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన పగే మరి గొడవలకు, అనేకమైనటువంటి దుశ్చర్యలకు కారణమవుతుందనేది ప్రతి విశ్వాసి కూడా గ్రహించాల్సిన అవసరము కూడా ఉందని దేవుని వాక్యమే మనకు తెలియజేస్తున్నది. మరి దేవుడు మనకు ప్రేమను రుచి చూపించాడే తప్ప కలహాన్ని రుచి చూపించలేదు. కాబట్టి ప్రేమతో ప్రతి ఒక్కరి పక్షముగా మనం ఆ ప్రేమను చూపిస్తూ ప్రేమతో ఈ లోకంలో జీవించినట్లయితే మనలో ఉన్నటువంటి ఎట్టి దోషములైనను ఆ యొక్క ప్రేమ కప్పేస్తుంది, మరుగు చేస్తుంది. కనుకనే దేవుడు ప్రేమామయుడై ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమను హత్తుకుంటున్నటువంటి మనము ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించడానికి మరి దారులు తెరవాలి తప్ప పగకు, ద్వేషానికి, అసూయకు, మరి కపటానికి దారులు తెరవకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినం నుండి అయినా సరే ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ప్రేమతో జీవించినట్లయితే ఎలాంటి దుశ్చర్యలు కూడా మన మీద జరగవు అని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి ఈ మాటలు మనందరిలో కూడా నెరవేరాలి అనుకున్నట్లయితే, మనం కూడా ప్రేమతోనే జీవించాలి అనుకున్నట్లయితే అందరూ తల్ల వంచుకుందాగా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడమైన నా తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నాయన నీ ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము మా అందరి జీవితంలో కూడా నీరు కట్టి ఫలింపచేయమని, ఈ వాగ్దానమును నాయన మేము వాగ్దానం పక్షముగా జీవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము మిక్కిలిగా ఈ ఉదయకాల సమయంలో తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.